Hello friends, welcome to our channel. Please like my video, subscribe to my channel. గులాబీ మొక్క కొత్త చిగుర్లు వచ్చి మొగ్గలు రావాలంటే ఈ జీరో కాస్ట్ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు చిగురుకి మొగ్గలు ఎలా వచ్చాయో. ఈ కొత్త చిగుర్లు వచ్చినప్పుడే మనకు మొగ్గలు వస్తూ ఉంటాయి. ఇలా రావాలంటే ఈ ఫర్టిలైజర్ తప్పకుండా మీరు ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇది జీరో కాస్ట్ ఫర్టిలైజర్. మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు వెజిటేబుల్ మార్కెట్లో అందరు అది వేస్ట్గా కింద పడేస్తూ ఉంటారు. అది ఇచ్చినప్పుడు చూడండి ఎంత చక్కగా గులాబీ కొత్త చిగుర్లు వచ్చి మొగ్గలు ఎలా వస్తున్నాయో. అది సమ్మర్లో అసలు మొక్కలు ఇంత హెల్తీగా ఉండడానికి కారణం మనం ఇచ్చే పోషకాలు. ఈ పోషకాలని ఎలా రెడీ చేసుకోవాలి, ఇది మనకు వెజిటేబుల్ మార్కెట్లో దొరికేది 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మాకు ప్రతి వెనస్డే మార్కెట్ ఉంటుంది, వెజిటేబుల్ మార్కెట్ మా దగ్గరలో. ఇలా ఉల్లిపాయలు అమ్ముతారు కదా మార్కెట్లో, వాళ్ళు చూడండి ఎంత వేస్ట్గా ఇదంతా కింద పడేస్తూ ఉంటారు. వాళ్ళని అడిగితే వాళ్ళకి మనం చెప్తే కింద వేయకుండా వాళ్ళకు మనం బ్యాగ్ ఇచ్చామనుకో ఆ బ్యాగ్లో వేస్తారు కింద వేయకుండా. నేను అలాగే ఒకరోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు ఇలా కింద వేయొద్దండి, ఒక బ్యాగ్ ఇస్తాను, ఆ బ్యాగ్లో వేసి ఉంచండి అని చెప్పాను. అలాగే వాళ్ళకి నేను ఈ బ్యాగ్ ఇచ్చాను, ఇందులో వేసి ఉంచారు. టైం చెప్పారు, 10 o'clock రండి మీకు ఇచ్చేస్తాము. 7కి ఇచ్చేస్తే 10కి మళ్ళీ తీసుకొని వచ్చేసాను నేను. ఇంతైతే ఫిల్ చేసి ఇచ్చారు వాళ్ళు. దీంతో ఎలాంటి ఉపయోగాలు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఒకటైతేనేమో ఇప్పుడు కంపోస్ట్, ఈ సమ్మర్లో ఇట్లా కంపోస్ట్ రెడీ చేసుకున్నాను అనుకో మన సాయిల్ అనేది గుల్లగా ఉంటుంది. నేను సమ్మర్ మొత్తం కంపోస్ట్ చాలా ఈజీగా అవుతుంది కాబట్టి నేను రోజు కిచెన్ వేస్ట్ లేయర్ వేస్తూ కంపోస్ట్ రెడీ చేసుకుంటున్నాను. అదే కంపోస్ట్లో ఒక బ్యాగ్ మొత్తం ఇందులో వేసాను, ఇంకొక బ్యాగ్ ఉంది. దీనిపైన వేసేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకొని దీనిపైన మళ్ళీ మన సాయిల్ అనేది ఈక్వల్గా వేసేసుకోవాలి. ఇట్లా మొత్తం ఇంత క్వాంటిటీ, ఒక 2-3 కేజీల క్వాంటిటీ ఉండేంత ఆనియన్ పొట్టు అయితే దీనిపైన వేసుకున్నాను. దీనివల్ల కంపోస్ట్ అనేది చాలా గుల్లగా మనకు గట్టిగా ఉండకుండా సాయిల్ అనేది లూజ్గా ఉంటుంది కాబట్టి ఇది తప్పకుండా ట్రై చేయండి. ఈ మట్టిని మనం ఇంతకుముందు వాడిన మట్టి ఏదైతే ఉందో అది ఒక వారం వరకు కింద పోసి ఎండవేసాను ఆ మట్టి అంతా కూడా. ఇప్పుడు దీనిపైన వేసేసుకోవడం, చుట్టూరా వేసేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత మనం రోజు వాటరింగ్ అనేది అయితే చేసేసుకోవాలి. మనం ఇంతకుముందు మొక్కలు పెట్టుకొని వాడిన మట్టిని మాత్రం డైరెక్ట్ వేయకూడదు. అందులో ఏమైనా ఇట్లా పురుగులు అలాంటివి ఉంటాయి కదా, ఎండలో వేస్తే ఎటువంటి ఫంగస్ లేకుండా ఎండలకు సాయిల్ అనేది ఎండిపోతుంది మంచిగా. అప్పుడు మనము ఇట్లా వేసేసుకున్నాం అనుకో ఎటువంటి ఫంగస్ అనేది ఉండదు. మట్టిలో ఫంగస్ లేకుండా చూసుకోవాలి. ఈ సమ్మర్లో మనం పాత మట్టి ఏదైతే మొత్తం ఉందో అది ఇట్లా వేసేసుకోవాలి. దీనిపైన రోజు ఇంకా వాటరింగ్ చేసేసుకోవాలి. మొక్కలకు వేసినప్పుడు ఇట్లా వాటర్ని ఇట్లా వేసేసుకున్నాం అనుకో తొందరగా కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది. మనకు ఇక వర్షాకాలానికి ఏప్రిల్ మేలో ఇట్లనే అన్నీ ఇంకా మనకు ఏది కూరగాయల మార్కెట్లో ఏది దొరికినా తెచ్చేసుకొని ఇలా చేసేసుకోండి, మంచిగా ఈజీగా కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకొక బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ కూడా నేను ఇప్పుడు ఇది లిక్విడ్ ఫెర్టిలైజర్ చేసుకుంటున్నాను. అసలు ఎంత మంచి పోషకాలు ఉంటాయి తెలుసా ఫ్రెండ్స్. ఇది జీరో కాస్ట్, మనం ఏమి వాళ్ళకు డబ్బులు ఇవ్వము, ఫ్రీగా ఇస్తారు. ఇవి తెచ్చి ఇలా మీరు చేసేసుకోండి. ఈ బ్యాగ్ మొత్తం నేను వాటర్లో వేసేసాను. నేను ఇదే కాదు ఇంకా ప్రతి వీక్ తెచ్చుకుంటాను, మీకు ఒక వీక్ అయితే చూపిస్తున్నాను. ప్రతి వీక్ కూడా నేను కంపోస్ట్లో యూజ్ చేస్తాను. ఇది మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. ఈ బకెట్లో మొత్తం కూడా వాటరు, ఒక 2 బకెట్లన్నీ వాటర్ వేసేసి ఒక రోజు మొత్తం నాననివ్వాలి బాగా. ఎందుకంటే దాంట్లో ఉండే ఉల్లిపాయల్లో ఉండే లిక్విడ్ మొత్తం వాటర్కి పట్టేయాలి. దీనివల్ల ఇట్లా నానేసినప్పుడు ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క అయితే ఖచ్చితంగా వేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వేస్తేనే ఇది పర్ఫెక్ట్ ఫర్టిలైజర్గా రెడీ అవుతుంది. ఎంతంటే ఒక వెల్లిగడ్డంత బెల్లం ముక్క వేయండి.
ఖచ్చితంగా వేయాలి. వేసినప్పుడే దీనికి పర్ఫెక్ట్ ఫెర్టిలైజర్ అయి మనకు మొక్కలకు అద్భుతమైన పోషకాలుగా పనిచేస్తుంది. ఒక్కరోజు మొత్తం అయితే ఇలా నాననిచ్చుకోవాలి. అయితే అది ఒకరోజు మొత్తం అది పక్కకు పెట్టాను కదా, అదే రోజు ఒక బాగా పండిపోయిన బనానా కూడా తీసుకున్నాను నేను. ఇది ఆప్షనల్, ఉంటే మీ దగ్గర పండిపోయిన బనానాలు ఉంటే చేసేసుకోండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి చేస్తున్నాను, లేదంటే డైరెక్ట్ అలా కూడా చేసుకోవచ్చు. నా దగ్గర పండిపోయిన ఇంట్లో తినడానికి కూడా ఇష్టపడరు కదా అని చేశాను. ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను ఇక్కడ, ఇది మీకు చూపించడానికి. ఇక్కడ చూడొచ్చు, బాగా మెదిపేసుకోవాలి. ఇంకా బాగా పండిపోయిన బనానాని మెదిపేస్తేనే మంచిగా ఫర్టిలైజర్గా తయారవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను చేసేసుకున్నాను కదా, చేసేసుకుంది చూడండి, ఇట్లా పైన నురుగు కూడా వచ్చింది. అంటే మొత్తం తొక్కలతో సహా మెదిపేసేసుకోవాలి పేస్ట్ లాగా. ఇలా ఫర్మెంటేషన్ అయింది. ఇప్పుడు మనకు ఉల్లిపాయది కూడా ఆల్రెడీ ఒక రోజు మొత్తం కూడా ఫర్మెంటేషన్ పెట్టాం కదా, ఇప్పుడు అది చూద్దాం. చూడండి, అసలు అది ఉల్లి మొత్తం అలా మగ్గిపోయింది, అసలు మొత్తం కలిసిపోయింది వాటర్లో. దీన్ని కూడా బయట పడేయకుండా ఇప్పుడు ఈ ఉల్లిపాయల పైన ఉండే ఈ తొక్కలను కూడా కంపోస్ట్లో వేసేసుకోవాలి. నేను అది ఆల్రెడీ నిండిపోయింది, ఇది ఇంకొక కంపోస్ట్ బిన్ అనమాట. నేను ఇంక ఈ సమ్మర్లో మొత్తం పాత కూరగాయలు కింద అయిపోయినాయి తీసేసి ఆ మట్టంతా ఎండలో పోసి అన్నీ ఇట్లా కంపోస్ట్లు చేసేసుకొని మొత్తం ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను. వర్షాకాలానికి సిద్ధంగా అన్నీ చేసేస్తున్నాను. ఇప్పుడైతే ఇందులో మనం ఈ ఉల్లి అంతా మనకు దీని లిక్విడ్ అంతా వచ్చేసింది కదా, ఈ తొక్క మొత్తం తీసేసి అందులో వేసేసుకోవాలి. ఈ వాటర్లో మనం ఇప్పుడు చేసుకున్న బనానా లిక్విడ్ ఫర్టిలైజర్ ఏదైతే ఉందో అది ఇందులో మిక్స్ చేసుకోవాలి. దీనిపైన నేను మళ్ళీ మట్టి వేస్తాను. ఇంకా ఇందాక మనం చూసాం కదా, అలానే దీనిపైన చేసేసుకుంటాను. రోజు మళ్ళీ లేయర్ బై లేయర్ కిచెన్లో ఉండే చెత్త, ఇంకేమైనా ఫ్రూట్స్ తొక్కలు అవన్నీ ఉంటాయి కదా, మన గార్డెన్లో వేస్ట్ ఏమైనా మొక్కలు ఎండిపోయినాయి అవన్నీ కూడా వేసేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం ఈ బనానా తొక్కల ఫెర్టిలైజరు మన బనానాని మొత్తం మెదిపేసి పెట్టాం కదా, అది కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఇది ఓన్లీ ఒకరోజు ఈ రెండు కూడా చేసేసుకొని ఒకరోజు పక్కకు పెట్టుకున్నాను. ఇందులో చిన్న బెల్లం ముక్క అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్గా రెడీ అయ్యి మొక్కలకు మంచి పోషకాలు ఇచ్చే ద్రావణంగా తయారవుతుంది. ఇవి మనం ఎక్కడ కూడా రూపాయి ఖర్చు పెట్టేది లేదు, ఫ్రీగా వచ్చేది కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి ఫ్రెండ్స్. ఎంత రేషన్లో ఇవ్వాలని కూడా మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను పెద్ద బకెట్లో నేను 4 జగ్గుల మనం చేసుకున్న ఈ ద్రావణం అయితే వేస్తున్నాను. ఈ ద్రావణము ఇంకా ఒక 2-3 సార్లు అయినా ఇచ్చుకోవచ్చు. మళ్ళీ ఇది ఒక బకెట్ మొత్తం ఇస్తున్నాం కదా, ఈ బకెట్ అయిపోయాక ఇంకా మొక్కలు కావాల్సి వస్తే మళ్ళీ బకెటెడ్ వాటర్ పట్టుకొని మళ్ళీ 4 మగ్గులు వేసేసుకోవాలి. నాకైతే 2 సార్లకే వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు మొక్కలు చాలా ఉన్నాయి కాబట్టి. కొంతమంది కొన్ని మొక్కలు ఉంటే ఒక 4-5 సార్లు వేసుకోవచ్చు. ఇది ఒక రోజే వేయాలా, రోజు వేసుకోవచ్చు. మనం కంటిన్యూస్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను నిన్న వేసాను, ఈరోజు కూడా వేస్తాను. అలాగే దాన్ని స్టోర్ చేసి ఉంచకూడదు. అదే అయిపోయేంత వరకు రెగ్యులర్గా అదే ఇస్తాను, 2-3 రోజులు అదే ఇస్తాను కంటిన్యూస్గా. ఇంకా మీకు కావాలంటే మీ దగ్గర ఇంకా రోజు పప్పులు కడిగిన వాటర్ అవి కూడా మిక్స్ చేస్తూ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మల్లె మొక్కకి పొనగంటి కూడా చూడండి ఎంత గుబురుగా వచ్చిందో. మల్లె మొక్కలు మళ్ళీ ఈగుర్లు వచ్చి మళ్ళీ మొగ్గలు వేస్తున్నాయి. ఇలా అన్ని మొక్కలకు, అన్ని పూల మొక్కలకు, వెజిటేబుల్ మొక్కలకు అన్నిటికి కూడా ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి కనకాంబరాలు, చామంతులు, మల్లె, కరివేపాకు అన్నిటికీ, మందార అన్నిటికీ మనం ఇది ఒకదానికనే కాదు, నేను ఏది చేసినా అన్ని మొక్కలకు ఇచ్చేదే నేను తయారు చేస్తాను. పర్టికులర్గా వీటికే ఇవ్వాలని కాదు. ఇక్కడ చూసారా బొబ్బరి మొక్క మొలిచింది, జర్నేట్ అయింది ర్యాండమ్గా. కరివేపాకు కూడా చాలా ఇంకా దీన్ని డ్యామేజ్ చేస్తూ ఇందులో ఒక దోస మొక్క వచ్చింది కానీ అది కూడా తీసేయాలి. ఇట్లా చూడండి మంచిగా ఈ సమ్మర్లో కూడా మంచిగా మందారాలు కానీ గులాబీలు పువ్వులు చిగుర్లు రావాలంటే ప్రతి ఒక్కటి కూడా మన మొక్కలకి యూజ్కరంగానే పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోలేము అనుకున్న వాళ్ళు మన కిచెన్లోనే ఉంటుంది కదా, అప్పుడు రోజంతా స్టోర్ చేసి ఇట్లా చేసేసుకొని ఇచ్చేయండి. మనం ఎప్పుడు ఉల్లిపాయలు అయితే 2 కేజీలు 3 కేజీలు అట్లా తెచ్చుకుంటాం, తక్కువ తెచ్చుకో.
ఇక్కడ చూడండి మొత్తం పండు రాలిపోతున్నాయి నిమ్మకాయలు. ఈ పండు పండింది రాలింది, అది తీసేసాను. ఇవి కూడా ఒకరోజు హార్వెస్ట్ చేయాలి, అప్పుడు మీకు చూపిస్తాను. మనము 3-4 కేజీలు ఉల్లిపాయలు తెచ్చుకుంటాం కాబట్టి ఎట్లాగా అందులో పొట్టు ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలు మొత్తం చూస్తూ ఆ పొట్టు మొత్తం తీసేసి ఇట్లా నానేసుకొని అట్లా కూడా చేసుకోవచ్చు. మేము ఎందుకంటే మార్కెట్కు ఫ్రూట్స్ కోసము, మన గార్డెన్లో ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం వెజిటేబుల్ తగ్గినాయి కాబట్టి ఫ్రూట్స్ మనకు కావాల్సిన కొన్ని తీసుకోవడానికి వెళ్తాను కాబట్టి నేను అప్పుడు మనకు అన్నీ ఆలోచిస్తాను. ఏది వాళ్ళు వేస్ట్గా పడేస్తూ ఉంటారో అదంతా కలెక్ట్ చేసుకొని తెచ్చేసుకోవాలని నేను ప్రతిసారి ఇంతకుముందు కూడా తెచ్చాను. పైనాపిల్ తొక్కలు కానీ ఇలాంటివన్నీ కూడా తెచ్చేసి నేను కంపోస్ట్లో వేస్తూ ఉంటాను. మీరు కూడా అలా చేయండి ఫ్రెండ్స్, ఈజీగా. అంటే మనకు ఎటువంటి డబ్బులు ఖర్చు లేని ఫర్టిలైజర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పొనగంటి చూడండి ఎంత గుబురుగా, ఇందులో బీర మొక్క ఉంది, దాన్ని డామినేట్ చేస్తే ఎట్లా పెరిగిపోయింది. ఇది కూడా ఒకరోజు హార్వెస్ట్ చేయాలి, చాలా బాగా వస్తుంది. పొనగంటి కూర కూడా ఎంత మొండిదంటే ఒక్కసారి వేసినామంటే దాని కాడ ఎందులో పడినా కూడా అందులో సర్వే అయిపోతుంది. ఇక్కడ మందారాలకు కూడా ఇచ్చేస్తున్నాను. ఇంకా అన్నీ మన గార్డెన్లో ఏ పూల మొక్క ఉన్నా అన్నిటికీ ఇచ్చేయడం. ఇప్పుడైతే ఇంతవరకు నేను 2 బకెట్లు అంతా ఇచ్చేసాను. ఇది ఉంది, ఇది కూడా ఇంకొక 2 టైమ్స్ వస్తుంది. నాకైతే నా మొక్కలు కొంచెం ఎక్కువ కాబట్టి 2 టైమ్స్ వస్తుంది. కొంత తక్కువ మొక్కలు ఉన్న వాళ్ళకు ఒక 4-5 డేస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. రోజు ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్ అక్కర్లేదు. ఇది వీక్లీ ఇవ్వాలా రోజు ఇవ్వచ్చు అని ఒక డౌట్ ఉంటుంది. రోజు ఇవ్వండి ఫ్రెండ్స్. సింపుల్గా జీరో కాస్ట్ ఫర్టిలైజర్ ఎలా రెడీ చేసుకోవాలనేది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.